కాసుల కక్కుర్తితో కట్టుకున్నదాన్ని అమ్మేశాడు ప్రబుద్ధుడు. కొన్నోడు మళ్ళీ ఆమెను మరొకరికి అమ్మేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చింది. భార్యను 60,000 రూపాయలకు అమ్మిన భర్త, మరొకరికి అమ్మిన కొనుగోలుదారుడు, అంగడి సరుకుల అమ్ముడైన ఇల్లాలు. నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన. భార్యాభర్తల బంధాలు మసిబారుతున్నాయి. భార్యను అంగడి సరుకులా మార్చేశాడు ఓ నీచుడు. 2 బిడ్డలకు తల్లైన ఆమెను ఆట వస్తువులా అమ్మేశాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన మానవ బంధానికి మచ్చలా మిగిలిపోతోంది. జానకంపేట గ్రామానికి చెందిన దాసరా మారుతాకు ఆర్మూరుకు చెందిన రాజుతో 2006లో పెళ్లయింది. వీరికి 2 ఆడపిల్లలు. రాజు తన భార్య మారుతాను ఏడాది క్రితం బాన్సువాడకు చెందిన మల్లయ్యకు 60,000 రూపాయలకు అమ్మేశాడు. ఆ డబ్బుతో సొంత అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మెదక్లో 2 పిల్లలతో సహా కొత్త భార్యతో కాపురం పెట్టాడు. రాజు ప్రవర్తన నచ్చకపోవడంతో అక్క కూతురు రాజును వదిలేసింది. దీంతో రాజు 2 పిల్లలతో సహా మారుతా సొంతూరైన జానకంపేటకు వచ్చేశాడు. అక్కడ 2 పిల్లలను మారుతాకు ఓ లేఖ రాసి గ్రామ సర్పంచ్ గదిలో వదిలి వెళ్లిపోయాడు అంటోంది బాధితురాలు. విడాకులు చేసి పిల్ల 4 నెలలు ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు అలా అక్క బిడ్డ ఇష్టపడి ఆమెతో వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఆయన తెచ్చి పిల్లల్ని ఇక్కడ 5 రోజులు వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు ఇష్టపెట్టిన విడాకులు అయ్యి దగ్గర సంవత్సరం అయిపోతుంది. 50,000కు అమ్మేసిపోయిండు. బిడ్డ పిల్లలను గుర్తుపట్టిన మారుతా తల్లిదండ్రులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మారుతాను అమ్మకం కొనుగోలు వ్యవహారంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.